నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో అలా వైభవపురం అంటే మొత్తానికి అయితే మాత్రం భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానానికి వాటర్ క్యానన్తో స్వాగతం పలుకుతున్నటువంటి అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. మొత్తానికి అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక ట్రయల్ రన్గా అయితే మాత్రం నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారథ్యంలో అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన విమానాన్ని అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడం జరిగింది. దీనికైతే మాత్రం అక్కడ కొంచెం స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వాటర్ కెనాన్తో అక్కడ స్వాగతం పలికారు. విమానం నుంచి బయటకు వస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిత్రంలో విమాన సిబ్బంది అలాగే విమానయాన శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని అయితే మాత్రం హైలైట్గా ప్రచురించింది. ఇక మొత్తానికైతే మాత్రం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారుతుంది. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటే ఒక ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం ప్రపంచ శ్రేణి నగరిగా త్వరలో మారబోతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శంషాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు దీటుగా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందన్నారు. ఇక్కడ రన్వేపై విమాన ల్యాండింగ్ పరీక్షల నిర్వహణకు ఢిల్లీ నుంచి ఆదివారం ఆయన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఈ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. అనంతరం రామ్మోహన్ నాయుడు అక్కడ మాట్లాడుతారు. ఇక ఈ ప్రక్రియ విజయవంతం అయిందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లే. దీనివల్ల అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. 4-5 నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 18 నెలల్లోనే పనులు వేగవంతం చేయగలిగామని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఈ ప్రాంతాన్ని ఆర్థిక నడవడిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు అమలు చేస్తుంది. యువత ఉపాధి అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం లేదు, సృష్టించుకోవచ్చు. ఇక్కడ విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని ఎంఆర్ఐ దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోని ఎంఆర్ఐ కేంద్రాలకు ధీటుగా అన్ని హంగులు కల్పిస్తాం. జిఎంఆర్ మాన్సస్ సంయుక్తగా ప్రకటన విడుదల చేసింది. జూన్ నాటికి విమానాశ్రయం సిద్ధం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికైతే మాత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యంగా అక్కడ ఉత్తరాంధ్ర కళ అయితే మాత్రం నెరవేరింది. మొత్తానికి ఇది ఒక మణిహారంగానే మనం చెప్పవచ్చు. దాదాపు 18 నెలల్లోనే అసాధ్యం అనుకుని సుసాధ్యం చేసి చూపించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి కూడా ఇందులో ఉంది. కాక నరేంద్ర మోదీ, కేంద్రలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహాయ సహకారాలు అందించుకుంటే 18 నెలల్లోనే ట్రయల్ రన్ పూర్తి చేశాం. ఇంకా 2-3 నెలల్లో దీన్ని పూర్తిగా అంటే చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. ఆ మరమ్మతులన్నీ కూడా చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీతోటి ఓపెన్ చేయాలని చెప్పేసి ఇది చేశారు. ముఖ్యంగా అక్కడ రవాణా సదుపాయాలు అవ్వచ్చు, లేకపోతే ఎటైనా సరే అంతర్జాతీయ స్థాయిలో అయితే మాత్రం దీన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఒక రాకపోకలకైతే మాత్రం రోజుకి 100 నుంచి 200 విమానాలు అయితే మాత్రం ల్యాండ్ అయ్యే విధంగా అక్కడైతే మాత్రం ఏర్పాట్లు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ అవడంతో మొత్తానికి కూటమి నేతలు అయితే మాత్రం ఒక సంతోషం వెలువరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరో అంశానికి సంబంధించి మనం చూడవచ్చు. ఇక ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్కు భారతమిత్ర అవార్డు ప్రదానం చేసిన జ్యోతిష్ మఠ్ ఉత్తరాధికారి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్ వేదికపై ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గజల్ శ్రీనివాస్, ధరంబీర్ గోకుల్ సతీమణి బృందా గోకుల్, బృందావన్ పార్థసారథి, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఒక భారతమిత్ర అవార్డును అయితే ప్రదానం చేస్తారు. ఇక భాషతోనే బంధం బలోపేతం అంటూ బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. మాతృభాషను కాపాడుకోవడం అందరి విధి. 50 దేశాల్లో తెలుగు మాట్లాడుతుండడం గొప్పతనానికి నిదర్శనం. ఇంగ్లీష్ అధిక వినియోగంతోనే తెలుగు లాంటి ప్రాచీన భాషలపై ప్రతికూల ప్రభావం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. భాషా వారసత్వం, సంస్కృతితోనే మన బంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించేది మాతృభాష. మన పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించాలి అని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ఆదివారం సతీ సమేతంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన్ను రథంపై ఊరేగించి ఘనస్వాగతం పలికిన నిర్వాహకులు భారత మిత్ర బిరుదును ఇచ్చి సత్కరించారు. అనంతరం ధరంబీర్ గోకులు ప్రసంగించారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలో నాకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్న తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఉగాది పండుగను మారిషస్లో ఘనంగా జరుపుకుంటాం. ఉగాదిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లో సాంస్కృతిక వేడుకగా జరుపుతారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి గణ్యవాళ్ళు అర్పిస్తారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం మా దేశంలో హరిహర దేవస్థానంలో ఉంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. బాధ్యతే కాదు, అత్యంత అవసరం. భాషా సంస్కృతి కాపాడటం ప్రతి దేశానికి బాధ్యత మాత్రమే కాదు, అత్యంత అవసరం కూడా. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 3వ భాషగా తెలుగు భాష అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో అయితే మాత్రం మారిషస్ నుంచి వచ్చినటువంటి మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకులు ఆయన కీలకోపన్యాసం చేశారు. ఇక అక్కడ దాదాపు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న అక్కడ ఒక ఉగాది పండుగలాగా మేము జరుపుకుంటామని చెప్పారు. మరోపక్క పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మేము నివాళులర్పిస్తామని చెప్పేసి తెలుగు భాషపై ఉన్నటువంటి అభిమానంతో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. మరో అంశం, జెన్కో 6009 మెగావాట్లు రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79%. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో ఉత్పత్తి చరిత్రలో ఒక చరిత్ర సృష్టించింది. ఇంకా రికార్డులను శనివారం తిరగరాసింది. థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు, మొత్తం 6,009 మెగావాట్లు ఉత్పత్తి చేసింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్తు థర్మల్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్కు అందుతోందని అధికారులు తెలిపారు. నాణ్యమైన బొగ్గు వినియోగం ఫలితాలను ఇస్తోందని అన్నారు. మొత్తానికైతే మాత్రం జెన్కో సారథ్యంలో అయితే మాత్రం 6,009 మెగావాట్లు సాధించారు. ఇది రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. ఇక స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79% అయితే మాత్రం వృద్ధి నమోదైంది. అక్కడ ఉత్పత్తి విషయంలో కూడా అధికారులు కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే వెల్లడించారు. ఇక మదురో స్థానంలో రోడ్రిగ్స్ 90 రోజుల పాటు అధ్యక్షురాలుగా ఉన్న వెనిజులా ఉపాధ్యక్షురాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం. ప్రకటన చేసిన రక్షణ మంత్రి పాడ్రినో ఆమె అధికారం చేపట్టాలని సుప్రీంకోర్టు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షులు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తుంది. వెనిజులా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్స్ అధికారిక బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ఒక ప్రకటన అయితే వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్లు సమాచారం. మదురో వదిలేయలేనని అమెరికాను వెనిజులా ఉపాధ్యక్షులు తాత్కాలిక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారంటున్న డెల్సీ రాజ్యం డిమాండ్ చేశారు. ఆయన దేశానికి చట్టబద్ధ నేతని శనివారం సాయంత్రం స్పష్టం చేశారు. దేశానికి ఒకరే అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆయనే మదురో అని అత్యున్నత పౌర సైనికాధికారుల మధ్య ఆమె స్పష్టం చేశారు. అడుగుపెట్టాక 5 నిమిషాల్లోనే మదురోను బంధించారు. తర్వాత వంతు మీదే లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిక. ఇట్లా ఒక దేశంపై దండయాత్ర చేసి అమెరికా ఈ విధంగా చేస్తుంటే వెనిజులా అధ్యక్షుడిని అయితే మాత్రం తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను, అటు ఇటు సైనికులు పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికి అంటే అమెరికా కనుక ఒకసారి టార్గెట్ పెట్టుకుంటే అది ఏ విధంగా చేయొచ్చు. మనం కూడా చూసాం గతంలో సద్దాం హుస్సేన్ని ఏ విధంగా ఇచ్చేశారు. ఒక దేశం మీద పగబట్టిందంటే అనుకున్నవి కనుక నెరవేరకపోతే మాత్రం అమెరికా మాత్రం అంతే ఉంటుంది. ఇక ఎస్ఎస్ఎల్వి పేలోడ్ సామర్థ్యం పెంపు, ఇంజన్ కేసింగ్ మార్చడం ద్వారా ఇస్రో ఘనత. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయాణంలో మరో ముందడుగు పడింది. అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి చేర్చే చిన్న ఉపగ్రహ ప్రయోగవాహక నౌక ఎస్ఎస్ఎల్వి సామర్థ్యాన్ని ఇస్రో మెరుగుపరిచింది. ఈ వాహక నౌక 3వ దశ మోటార్ను అత్యాధునికంగా తీర్చిదిద్దారంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇంకా మరో అంశం ఇది నీటి కేటాయింపుల గురించి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న పరిణామాలపై ఏపీ మంత్రి అయితే మాత్రం స్పందించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల లబ్ధికి వైకాపా ప్రభుత్వం, రాయలసీమకు తీరని ద్రోహం చేసిన జగన్ ధ్వజమెత్తిన
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటూ ఒక వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఆయన అంటే దాదాపు అంటే సీఎంకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. దాదాపు 5 సంవత్సరాల అధికారంలో ఉండి సీఎంకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం అవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్టుల కేటాయింపులు అవ్వచ్చు, అన్నిటికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేసలేదు. ఇప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రానికి అంటే పక్క రాష్ట్రం అంటే తెలంగాణలోకి అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం వాటి ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలని చెప్పేసి పక్కన ఇప్పుడు బీఆర్ఎస్ అందుకుంది. అంటే నీటి కేటాయింపులు నీటిని తరలించకపోతున్నారు ఆంధ్ర పాలకులు అని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్లో. ఈ నేపథ్యంలోనే నిమ్మల రామానాయుడు అయితే మాత్రం స్పందించారు. ఇది రాజకీయ ప్రాధాన్యత కోసం రాజకీయంగా ఇటు వైసీపీ అయితే మాత్రం లబ్ధి పొందడం కోసం చేస్తుంది అని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక నీటి హక్కులపై రాజీ లేదు, రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే. ఎన్జీటీ ఆదేశంతోనే 2020లోనే నిలిచిన ఎత్తిపోతల పనులు చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలు అంటూ మంత్రి సవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. ఈ అంశంలో కొంచెం చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ నిలిచిపోవడానికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డేనని, ఆయన రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ధ్వజమెత్తారు. చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం తెలంగాణలోని అధికార విపక్షాలకు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకున్నా 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నామని అప్పటి వైకాపా ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్రంతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎత్తిపోతల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అదే విషయం అప్పట్లో మీడియాలోనూ ప్రచురితమైంది. ఇది ముమ్మాటికి రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమే. ఇప్పుడు దాన్ని మభ్యపెడుతూ తెలంగాణ సీఎం పేరుతో తన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. విషపు రాతలు మానుకోగలంటే ప్రజలే గుణపాఠం చెప్తారు హెచ్చరించారు. చంద్రబాబు అపర భగీరథుడు, రాయలసీమలో సాగు తాగునీరు అందుతాయన్నాయంటే చంద్రబాబే కారణం అంటూ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మరో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా స్పందించారు. మొత్తానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవటానికి మాత్రం వైకాపా ప్రభుత్వమే అప్పుడు వైకాపా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణం రాయలసీమలకు అయితే మాత్రం నీటి కేటాయింపుల విషయం అవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో అవ్వచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది పూర్తి చేయలేకపోయారు. ఇదేదో రాజకీయాల కోసం అంటే పక్కన అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి ఓతం ఇవ్వటం కోసం అక్కడ ఎలాంటి అంటే దానికి ఒక ఉనికిని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి సవిత అయితే మాత్రం ఆరోపిస్తుంది. అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆమె చెప్తుంది. మొత్తానికి నీటి కేటాయింపుల విషయంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటం కోసం శాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పేసి మంత్రి సవిత అయితే మాత్రం కొంచెం ఘాటుగానే స్పందించింది. న్యాయవాదులకు మార్గదర్శి సీతారామయ్య 200 మంది జూనియర్లను తీర్చిదిద్దారు. చిత్రపటం ఆవిష్కరణ పండుగలా నిర్వహించడం అసాధారణ విషయం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడి ఘంటం శ్రీనరసింహ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. అది న్యాయవాదులను తీర్చిదిద్దేటటువంటి అంశానికి సంబంధించి మనం ఆ వ్యాఖ్యను చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో అయితే చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం అంటూ ఒక అంశాన్ని మనం అయితే చూడవచ్చు. మొత్తానికి ఇక సాక్షిలో అయితే మాత్రం ఇక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం ఉంటే మనకు అందరూ తెలిసే. సీఎంకు సైంధవుడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడంపై మండిపడుతున్న రాష్ట్రం, సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీఎం రైతాంగం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించారు. దీనికి సంబంధించి చూద్దాం. ఇక న్యూయార్క్ జైలుకు ముదురో డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్హట్టన్ ఫెడరల్ కోర్టు ముందు ఇక వెనుజులా మధ్యంతర అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం. నికోలస్ మదురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. మరో దేశానికి వలస కాలనీగా ఉండబోమని తేల్చి చెప్పిన రోడ్రిగ్స్ ఇక అమెరికా దాడిలో తమ పౌరులు సైనికులు మరణించారని వెల్లడి. అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు చర్చ. మదురోను జైలుకు తరలిస్తున్న అమెరికా
డిఈ అధికారులు అటు ఇటు పట్టుకొని తీసుకువెళ్తున్నారు మధురోను. ఇక వెనుజులాపై చర్యలు చట్టవిరుద్ధం, చమురు కోసమే మధురో నిర్బంధం, ట్రంప్ విధానాలతో అమెరికాకు నష్టం, మాజీ ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనుజులాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, మూతబడిన దుకాణాలు, కార్క్రాస్లోని భారతీయుల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. మనం ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఇక సీఎంకు సైంధవుడు చంద్రబాబు అంటూ వైసీపీ విమర్శిస్తున్నటువంటి అంశాలను చూద్దాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారా అంటూ బాబుపై రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని అసూయతోనే సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కస్. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులకు చంద్రబాబు గ్రహణం. రాజోలు, జోలదార సి రిజర్వాయర్లు, కుందు ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి ఎత్తని బాబు సర్కార్ అంటూ ఇక అంశాలని వ్యతిరేకంగా మనం ప్రచురించడం జరిగింది. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు. ఇక విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేసిన నోరు మెదపని వైనం. 2014-19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయిన రైతులు ఇబ్బంది పడిన చెల్లించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి దాపరిస్తున్నట్టుతో రైతుల ఆందోళన. బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామిక వాదులు, సాగునీటి రంగ రిపోర్ట్లు అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. దీనిపై వైసీపీ కూడా కొంచెం విమర్శలు చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకసారి ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఇద్దరు మాట్లాడుకున్నటువంటి అంశాలు అంటే నీటి అంశాలను మాత్రం అటుపక్కేమో ఏపీ ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు లోపకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి ఏపీలో వైసీపీ అయితే మాత్రం దుమ్మెత్తిపోస్తుంది. ఒక పక్కేమో తెలంగాణలోనేమో బీఆర్ఎస్ మీరు గురువులు శిష్యులు ఇద్దరు ఒకటయ్యారు, తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టారు, ఏపీకి నీళ్లు తరలించుకుపోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పుడు అయితే వంత పాడటం మొదలుపెట్టారు. మొత్తానికి ఏ విధంగా అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు, ఏ విధంగా దానిపై క్లారిటీ ఇస్తారో మనం చూద్దాం. ఇక విజన్ వైజాగ్లో కీలక అడుగు. భోగాపురంలో ల్యాండ్ అయిన తొలి విమానం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి. మా పాలనలో వేగవంతమైన అనుమతులు, గణనీయమైన భాగం అప్పుడే పూర్తి. పునరావాసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్ల రూపాయల ఖర్చు. ఆ కృషి ఇవాళ కీలక మైలురాయిని చేరేందుకు ముఖ్య కారణం. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూపునకు అభినందనలు. ఎయిర్పోర్ట్ బైపాస్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుందంటూ జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. మొత్తానికి మేము అప్పుడు కృషి చేయటం వల్లే ఆ రోజు మేము భోగాపురం ఎయిర్పోర్ట్కి మేము కృషి చేయటం వల్లనే ఈరోజు అది అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి వైసీపీ చెబుతున్నటువంటి అంశాన్ని అయితే మాత్రం ఒక బ్యానర్ ఐటెంగా మనం చూడవచ్చు. మొత్తానికి అంటే అప్పుడు కృషి నేను సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను చేయటం వల్లనే మేజర్ పనులు అయితే మాత్రం పూర్తయ్యాయని చెప్పేసి ఇక ఈ భోగాపురంలో ల్యాండ్ ఫస్ట్ విమానం ట్రయల్ రన్ పూర్తవడంపై అయితే మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా వైజాగ్కి గూగుల్ వస్తున్నట్టు నువ్వు శుభాకాంక్షలు ఎందుకు తెలపట్లేదు, లేకపోతే ఎందుకు హర్షించట్లేదు, అభివృద్ధిని ఆకాంక్షించాలని చెప్పేసి కూటమి నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ నేపథ్యంలో మాజీ సీఎం కూడా స్పందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎనివే మొత్తానికి ఎవరి హయాంలో అంటే అది పునాది రాయబడినా సరే అభివృద్ధి కార్యక్రమం అయితే మాత్రం నిరంతరంగా కొనసాగితే మాత్రం అది ఎవరు గొప్ప అయినా చెప్పుకోవచ్చు. అప్పటి పునాది రాయేసి అప్పుడు శంకుస్థాపన చేసినా సరే తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనేదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ వంతున శిలాఫలకాలకే పరిమితం కాకుండా మా హయాంలో మేము అభివృద్ధి పునాదులు వేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి దాన్ని మనం ముట్టుకోకూడదనే విధంగా కాకుండా 1 by 1 కంటిన్యూ చేస్తుంటే ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకి చేరువయ్యటం అదే ప్రజలకి మంచి అందేటటువంటి ఫలాలు. అంతేగాని ఒక ప్రభుత్వంపై కక్ష సాధింపు, మరో ప్రభుత్వం కక్ష సాధింపు, మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటే అవి మాత్రం అభివృద్ధి శూన్యం అవుతుంది. ఎనీవే అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో మా కృషి ఫలితంగానే
భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి జగన్ చెప్పడం, ఇక ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరి కొద్ది రోజులు ప్రధాని నరేంద్ర మోదీతో అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ విజన్ దట్ ఈజ్ భోగాపురం. ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం అన్ని అనుమతులు సాధించి 2023 మే 3నే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. నిర్దేశించిన లక్ష్యంలో 2026లో అందుబాటులోకి వస్తున్న ఎయిర్పోర్ట్ 2019 ఎన్నికల ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపన, భూసేకరణ కూడా చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు 2022లో కోర్టు కేసులను తొలగించి భూసేకరణ పూర్తి చేసిన జగన్ సర్కార్ అదే ఏడాదిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం ఎన్ఓసి, శంషాబాద్కు వైఎస్ఆర్, భోగాపురానికి ఆయన తనయుడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడంపై జిఎంఆర్ చైర్మన్ హర్షం భోగాపురం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి బాబు ఆపసోపాలు అంటూ వైసీపీ చేసినటువంటి విమర్శలు అనమాట. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఎవరు చెప్పినా ఏది చేసినా సరే రాజకీయ పార్టీల పరంగా వాళ్ళు చెప్పుకోవచ్చు మా హయాంలోనే, కానీ వాటిని కంటిన్యూ చేయడం కూడా ఒక మంచి శుభపరిణామమే. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ శంకుస్థాపన చేస్తారు, లేకపోతే అభివృద్ధి మధ్యలో ఇవి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే మధ్యలోనే ప్రభుత్వాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు అంటే అనుకున్న సమయంలో వాటిని నిర్మించలేకపోవడం అవ్వచ్చు, లేకపోతే భూ నిర్వాసితులు అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవచ్చు. కానీ తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం చేయటం కూడా ఒక శుభ పరిణామమే. కాబట్టి ఎనీవే అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్టు మొత్తం ఉత్తరాంధ్ర ప్రజల కళ అయితే మాత్రం నెరవేరింది. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్, మరో ఎయిర్పోర్ట్ రావడంతో ఆంధ్రప్రదేశ్కి అదొక శుభసూచకం అని కూడా మనం చెప్పవచ్చు. ఇక గంజాయి కూటమి, రాష్ట్రంలో అధికార పార్టీల పెద్దలే డ్రగ్ డ్రాన్లు, మత్తు పదార్థం స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవాకు సరఫరా, అల్లూరు జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా దిగుమతి, ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా, ఏటా 25,000 కోట్ల దందా, విద్యా సంస్థలే లక్ష్యంగా మత్తులో జోగుతున్న రాష్ట్రం అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి గంజాయికి సంబంధించినటువంటి ఒక పక్క ఈగల్ టీమును కూడా ఏర్పాటు చేసి పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒక ఛాలెంజ్గా తీసుకుంది. అన్ని వ్యవస్థలను కూడా ఒక పక్క అవేర్నెస్ కల్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం సాగు చేయటాన్ని దాన్ని నిషేధించడం జరిగింది. అంటే గతంలో సాగు చేశారు, అంటే ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం దట్టమైన అటవీ ప్రాంతాల్లో అయితే మాత్రం వాటిని సాగు చేసి ఇచ్చేసాం. ఇప్పుడైతే మాత్రం మొత్తానికి ఎక్సైజ్ శాఖ అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఈగల్ టీం అవ్వచ్చు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనుమానం వచ్చిందంటే మాత్రం డ్రోన్ల ద్వారా పర్యవేక్షించి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మీదుగా మిగిలినటువంటి రాష్ట్రాలకి కొన్ని విద్యా సంస్థలను కూడా టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇవి మద్యానికి దీనికి డిఫరెంట్ అంటే మద్యంలో నీళ్లు కలుపుకోవాలా, లేకపోతే అది షాప్ దగ్గరకు పోయి కొనుక్కోవాలా, రకరకాలుగా అందుట్లో ఉంటుంది అనమాట. మద్యం సేవించడం, దానివల్ల స్మెల్ రకరకాల. కానీ ఈ గంజాయి డ్రగ్స్ దీనివల్ల ఏంటంటే స్మెల్ ఉంటుంది కాబట్టి విద్యార్థులకి సునాయాసంగా ఈజీగా అనమాట. ఇంత మత్తు పదార్థం వేరే వాళ్ళ దగ్గర ఒక ఏజెంట్ ఉండి ఆ విద్యా సంస్థలే లక్ష్యంగా తక్కువ రేటుకి ముందు ఇచ్చేసి వాళ్ళని ఆ మత్తులోకి దిగిన తర్వాత అలవాటు పడ్డ తర్వాత వాడేగా ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఇంకా తర్వాత ఎంత రేటు పెట్టైనా కొనుక్కునే పరిస్థితి. తర్వాత ఇల్లు గుల్ల మొత్తం ఇదైపోతుంది. చదువు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విద్యా సంస్థలే టార్గెట్. ముఖ్యంగా యువతే అడాప్ట్ అవుతారు కాబట్టి యువతని పెడదారి పట్టకుండా చూడాలనే ఉద్దేశంతో ఏపీ కూటమి ప్రభుత్వం ఇది చేస్తుంది. కానీ ఇక్కడ సాక్షిలో మాత్రం ఇక గంజాయి కూటమి అంటూ ఒక కథనాన్ని వేసింది. అప్పుడు అంటే ఇప్పుడు ఆ విధంగా విచ్చలవిడిగా జరిగిపోతుందంటూ ఆ యొక్క అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో వరి ఉత్పత్తులే మనమే నెంబర్ 1, చైనా కన్నా ముందంజ 15 కోట్ల టన్నుల దిగుమతి, మోదీ పాలనలో 3,236 కొత్త విత్తనాల ఆవిష్కరణ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక 1,00,000 మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం, ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం, 15 ఆర్మీ డే పరేడ్లో ప్రత్యేక దళం కవాత్ అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం హైలైట్ చేసి చూపించింది. ఇంకా ఎగురొచ్చిన ఎయిర్ బస్, భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం, తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకరించిన ఉత్తరాంధ్ర, ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్, ఉద్విగ్న క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రతినిధుల రాక ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అంటూ
ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. మొత్తానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పౌర విమాన శాఖ మంత్రి, అలాగే మొత్తానికి అంటే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఒక ఉత్తరాంధ్రకి అయితే మాత్రం ఒక మణిహారం అని చెప్పచ్చు. భోగాపురం నుంచి వచ్చిన తొలి విమానం ముందు విక్టరీ చిహ్నం చూపుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి, ఎంపీలు భగత్ కలిశెట్టి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు ఉన్నటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది అంటే ఒక విధంగా వైసీపీ నాయకులు విమర్శించినటువంటి లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నటువంటి ఇంకొక అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. బుర్ర లేని వారే భోగాపురంలో విమానాశ్రయం కడతారన్న వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి. ఎయిర్పోర్ట్ పనులు జగన్ అండుకో నీరుగార్చారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం రూపురేఖలే మారిపోయాయి. ఇందాక ఈ సాక్షి దినపత్రికలో సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. గతంలో మా హయాంలోనే భోగాపురానికి అనుమతులు తీసుకొచ్చాం, కేంద్రం ప్రభుత్వంతో మేమే అభివృద్ధి చేసాం, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిందంటే మేమే కారణం అని చెప్పేసి జగన్ అండ్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలను చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం రామ్మోహన్ నాయుడు ఏమంటున్నారు, బుర్రలేని వారే భోగాపురంలో విమానాశ్రయం కడతారన్న వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి. ఎయిర్పోర్ట్ పనిలో జగన్ అండుకో నీరుగార్చారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం రూపురేఖలే మారిపోయాయి అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అంటే ఆ మాటలకి ఈ మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ అప్పుడు మేమే దానికి ఆజ్యం పోసాం, దానికి భోగాపురం అభివృద్ధికి అని చెప్పేసి సరే దాని గురించి. సీఎం లిఫ్ట్ ఆపేసింది జగనే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడవచ్చు. అయినా అడ్డగోలుగా అవాకులు, అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు, అయినా 3,378 కోట్ల అంచనాలతో 2020 మే 5న ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం. స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు. స్టే ఎత్తివేసేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్, నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడి. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖలు, అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 3,378 కోట్ల అంచనాలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు అప్పటి సీఎం జగన్ 2020 మే 5న ఆమోదం తెలిపారు. శ్రీశైలం జలాశయం ఎగున 800 అడుగుల నుంచి సంగమేశ్వరం వద్ద రోజుకు 1 టీఎంసీ చొప్పున కుడికాలోకి ఎత్తిపోస్తామన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారు చేయకుండానే శ్రీకారం చుట్టారు. పర్యావరణ మదింపు కూడా చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అయితే మాత్రం ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. ఇక నల్లమల్ల సాగర్ను అడ్డుకోండి, సుప్రీంలో తెలంగాణ పిటిషన్ నేడు విచారణ. ఆంధ్రప్రదేశ్ తరపున వాదించనున్న ముహుల్ రోహిత్గి అయితే మాత్రం వాదించనున్న అంశాన్ని మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు నీటి కేటాయింపులు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అయితే మాత్రం ఏమీ చేయలేదు. ఒక పక్క హరిత ట్రిబ్యునల్ స్టే విధించినా సరే ఏం చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఎలాంటి అంటే ఆ ప్రాజెక్టుకు ఎలాంటి కూడా దానిపైన వైసీపీ సర్కార్ అయితే మాత్రం స్పందించని పరిస్థితి ఏర్పడ్డది. దానివల్లనే ఇప్పుడు సీఎం ఎడారిగా అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి ఇది లేకుండా ఆర్భాటంతో ఒక శంకుస్థాపన అయితే చేస్తారు, కానీ దానికి మాత్రం అనుమతులు ఉన్నాయా లేవా, లేకపోతే హరిత ట్రిబ్యునల్ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఏమైనా అనుమతులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కనుక చేపట్టాలంటే అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలా, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి తీసుకొని అలాగే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, అక్కడ ఎంత స్టోరేజ్ చేస్తున్నారు, ఇవన్నీ పక్క రాష్ట్రాలకు ఏమైనా ఉందా, లేకపోతే ఎన్ని ముంపు ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఒక సర్వే చేసి వాటన్నిటి కూడా నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతి తీసుకోవాలా, సిడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవేమీ తీసుకోకుండా చేశారు. దానివల్లనే పర్యవసానం ఇప్పుడు కోర్టులో ఈ పెండింగ్లో ఉంటే ఓ పక్క తెలంగాణ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి తెలంగాణ అసెంబ్లీలో కూడా సీఎం వ్యాఖ్యానించారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇక్కడ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వంపై అయితే మాత్రం అక్కడ వైసీపీ ఆరోపిస్తుంది. అక్కడ ప్రభుత్వం మాత్రం వైసీపీ చేసినటువంటి ఆ తప్పిదాల వల్ల ఇప్పుడు పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. మరి దీనికి ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయో చూద్దాం. మరోపక్క కోర్టులో కేసులు ఉండటం, మరోపక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఏ మేరకు వస్తుందని మరో అంశం చూడొచ్చు.
ఇక వెనుజులాకు సంబంధించినటువంటి నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనుజులాలో ఆపరేషన్ మదురోను పట్టుకెళ్లేందుకు 4 నెలల ప్రణాళిక, మదురో కదలికలు, ఇతర అంశాలపై సిఐఏ నిఘా, స్థానిక నేతలు అధికారులకు ఎరవేసి వివరాల ఆరా. తొలుత వెనుజులా వెల రక్షణ వ్యవస్థల ధ్వంసం, తర్వాత సైనిక హెలికాప్టర్లో వెళ్లి మదురో అరెస్టు, వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం, నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునేందుకు అదుపులోకి, చేతులకు బేడీలతో జైలుకు మదురో. ఇక వెనుజులా అధ్యక్షుని అయితే మాత్రం అమెరికా సైనిక బలగాలు అయితే మాత్రం ఆయన్ని బంధించి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. చేతులకు బేడీలతో జైలుకు మదురో, కరుడుగట్టిన ఖైదీలాగా బ్రూక్లిన్ జైలుకు తరలింపు, డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. అమెరికా అధికారులకు మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇక మీకు ఇదే గతి, క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్ హెచ్చరిక. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో కన్నా. అమెరికా దాడిలో 40 మంది మరణించారు. వెనుజులా ఆ దేశ అధ్యక్షుడిని తీసుకువెళ్తుంటే దాదాపు 40 మంది అయితే మాత్రం మరణించారు. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిగ్స్. అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్లతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన అమెరికా ఆయనను కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై తెల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్న మదురోను 2 వైపులా 2 అధికారులు పట్టుకొని జైలుకు నడిపించుకొని తీసుకెళ్తున్నారు. వీడియోను అయితే మాత్రం అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్లోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైలు మెట్రోపాలిటన్ డిటెక్షన్ సెంటర్కు తరలించారు. ఈ జైలు కరుడుగట్టిన నేరస్తులకు కేంద్రం. ఇందులో దాదాపు 1300 మంది ఖైదీలు ఉన్నట్లు ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. కలల ఇంటికి చైనా హంగులు. ఫర్నిచర్, శానిటేషన్, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చైనాలో చలో చైనా అంటూ పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ, తెలంగాణ వాసులు. వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ పొడవున మాల్స్ ఉన్నట్టు మనం చూడవచ్చు. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగలాలి. మావోయిస్టుల కొత్త వ్యూహం. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాలు విసిరితే ఎత్తుగడ. తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని 4 తెలంగాణ వారు లొంగుబాటు. నో డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే ప్రధానంగా దృష్టి అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక 2 వారాలకు భాష కనుమరుగు. ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు. ప్రపంచ తెలుగు మహాసభలో మార్షిస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన. ఏఐ, డిజిటల్ సాధనాలతో పరీక్షించుకోవాలి. ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం. మార్షిస్లో ఉగాది జాతీయ సెలవు దినమని వెల్లడి అంటూ మార్షిస్ అధ్యక్షుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభలో సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి వాళ్ళు సతీ సమేతంగా వాళ్ళనైతే మాత్రం స్వాగతం పలికి గుర్రబండి మీద అయితే మాత్రం తీసుకుపోతున్నటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. ఇక ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ళు అఖండ విశ్వాసం. 26 జనవరిలో సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజని. 1126 జనవరిలో సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ 1947లో ఆలయ పునర్నిర్మాణ బాధ్యత తీసుకున్న సర్దార్ పటేల్. 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు. నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రత్యేకతపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక అవయవదాత కుటుంబానికి 1,00,000 ఆర్థిక సాయం. ఒకరికి తాత్కాలిక ప్రభుత్వోద్యోగం కూడా సీఎంకు ఆరోగ్య మంత్రి ప్రతిపాదన అంటూ చేశారు. ఈ యొక్క ప్రతిపాదన అయితే చాలా మంచిది. చాలామంది అవయవ దానానికి అయితే మాత్రం ముందుకు వచ్చేటటువంటి అవకాశాల నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన అయితే చాలా మంచిది. అంటే చాలామంది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉండవచ్చు. అవయవాలు అంటే వాళ్ళు కుటుంబాలు దానం ఇవ్వటానికి, అవయవాల్ని డొనేట్ చేయడానికి అయితే మాత్రం ముందుకు వస్తుంటారు. ఒకళ్ళు చనిపోయి 4గురికి పునర్జన్మనిస్తున్నటువంటి అంశానికి అయితే మాత్రం ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి ఉండవు. అది తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం చాలా అభినందనీయమని కూడా మనం చెప్పవచ్చు. ఇక మరో దినపత్రిక వెలుగు దినపత్రిక వస్తే ఇక గుండెల్లో బ్లాకేజీ. పైకి హెల్తీ, గుండెల్లో బ్లాకేజీ. యూత్ సడన్ డెత్స్పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు వచ్చినట్టు మనం చూడవచ్చు. వెలుగు దినపత్రికలో అది
ఒక బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఈ మధ్య చాలా మందిలో మనం చూస్తాం, ఆడుతూనే షటిల్ ఆడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రికెట్ ఆడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కూర్చున్న వాళ్ళు అంటే నిలబడి సడన్గా పడిపోతున్నారు, దేనికో తెలియదు. వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక అంశం అయితే మాత్రం ప్రచురించింది. యూత్ సడన్ డెత్స్పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు. మృతుల్లో 57% మంది 18 నుంచి 45 ఏళ్ల వారే. పోస్ట్ మార్టంలో 70% బ్లాకేజీలు గుర్తింపు. కరోనా వ్యాక్సిన్కు ఈ చావులకు లింక్ లేదని క్లారిటీ. చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలామందికి తెలియటం లేదని ఒక అంశాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. ఇక దేశంలో యువత సడన్గా కుప్పకూలుతూ గుండెపోటుతో చనిపోతున్న ఘటనలో వెనుక కారణాలపై ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్లు చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. యువతలో చాలామంది పైకి హెల్తీగానే కనిపిస్తున్నా లోపల వారి గుండెల్లో బ్లాకేజీలు పెరిగిపోతున్నాయని వెల్లడించింది. చాలామందికి అసలు సమస్య ఉన్నట్టు కూడా చనిపోయేదాకా తెలియటం లేదని తేలింది. ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్లో మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం 2214 పోస్ట్ మార్టం కేసులను ప్యాథాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలించారు. ఈ విషయాన్ని మొత్తం అసలు అంటే పైకి హెల్తీగా కనపడ్డా సరే, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా సరే లోపల మాత్రం బ్లాకేజీలు ఉంటే 70% వరకు కూడా బ్లాకేజీలు ఉంటున్నాయి. దీని నుంచి దాదాపు యువతే 45 సంవత్సరాల లోపులో వాళ్ళందరూ కూడా మంచిగా బయటికి హెల్తీగా ఉంటున్నారు. కానీ బ్లాకేజీలే ప్రధానమైనటువంటి కారణం. అది మనం పోస్ట్ మార్టం చేసినటువంటి అంటే 2023 నుంచి 2024 మధ్య కాలంలో చేసినటువంటి పోస్ట్ మార్టం నివేదికలు అయితే మాత్రం డాక్టర్ వెల్లడించారు. ఒక పక్క ఒక అనుమానం కూడా ఉంది, అంటే వ్యాక్సిన్ వేయించుకోవటం వల్లే వ్యాక్సిన్ దాన్ని ఏదో పూర్తిగా పరీక్షించుకునే ఏదో అదరాబదరాగా వేశారనేటటువంటి అనుమానం ఉంది. కానీ వ్యాక్సిన్ అయితే మాత్రం కారణం కాదని చెప్పేసి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అయితే మాత్రం తేల్చి చెప్పారు. మొత్తానికి ఈ విషయాల్లో అయితే మాత్రం ఎక్కువగా 18 నుంచి 45 వయసులో వాళ్ళు ఉండవటం అంటే ఎక్కువ యువతే కదా, 45 సంవత్సరాల లోపు 18 నుంచి అంటే. ఇక మరో అంశం చూడవచ్చు. నల్లమల్ల సాగర్పై వాదనలు గట్టిగా వినిపించండి. ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. ఇక ప్రాజెక్టును కోర్టు నిలువరించేలా ఆధారాలు సమర్పించండి. ఇక సీనియర్ లాయర్లు ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన. ఇవాళ రాష్ట్ర సర్కారు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అంటూ ఉండొచ్చు. మొత్తానికైతే మాత్రం పోలవరం నల్లమల్ల లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని సీనియర్ లాయర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించి అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఒక వివరణ ఇవ్వాలి. కోర్టులో అయితే మాత్రం వాదించారంటే ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు అవ్వచ్చు, వాటన్నిటి విషయాల్లో అయితే మాత్రం తెలంగాణ మాత్రం గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర అంటే ఒక పక్క అభిషేక్ మను సింఘ్వీతో అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర తరపున తెలంగాణ రాష్ట్రం తరపున గట్టిగా బలంగా వాదనలు వినిపించాలి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా చూపించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి కేటాయింపుల విషయంలో మాత్రం తెలంగాణ రాజీ పడొద్దని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అభిషేక్ సింఘ్వీతో మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఈ కేసు విచారణ సందర్భంగా అయితే మాత్రం తెలంగాణకి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఆయనతో కోరటం జరిగింది. ఇక కేటీఆర్ భస్మాసురుడి బ్రదర్ అంటూ ఆయనలో అహంకారం పరాకాష్ఠకు చెందింది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూసాం. ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పిచ్చారో అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారు. కేటీఆర్ ముందు ఆయన చెల్లెకు జవాబు చెప్పాలని మండిపాటు అంటూ ఒక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. నేనైతే మాత్రం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సందర్భంగా అయితే మాత్రం కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇటు పక్కన ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు, ఇక తెలంగాణ ప్రభుత్వంపై కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దాంతోనే టీపీసీసీ చీఫ్ కూడా ఆయన స్పందించడం జరిగింది. 68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు టార్గెట్లో 90% రీచ్ అయిన సర్కారు. ఇక పోయినేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. మరో వారంలో కొనుగోలు పూర్తి. మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్. ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల సన్నొడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డొడ్లు కొనుగోలు. ఇక 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్లు జమ. సన్నొడ్లకు బోనస్ కింద 926 కోట్ల చెల్లింపు అంటూ
రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రకటన అయితే మాత్రం విడుదల చేసింది. ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అంటూ ఎమ్మెల్సీ నవీన్ రావుని అయితే మాత్రం నిన్న సిట్ విచారించడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ అధికారులు విచారించడం జరిగింది. కీలక పరిణామాలు అన్నమాట. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి మాజీ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఒక్కొక్కరిని అయితే మాత్రం బీఆర్ఎస్ నేతలను అయితే మాత్రం విచారిస్తున్నారు. నిన్న అయితే మాత్రం నవీన్ రావుని విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఆయన్ని విచారించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని ఈ కేసులో సూత్రధారులు పాత్రధారులపై రాజకీయ నేతల గుట్టు రట్టు చేసే విధంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం విచారించింది. ఎస్ఐబి కేంద్రంగా పనిచేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ కోసం సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ గారు చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు గ్రేహౌండ్స్ డిఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సుదీర్ఘంగా విచారించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు. 9 గంటల పాటు బీఆర్ఎస్ నేతనైతే మాత్రం విచారణ. ఇక ప్రముఖ నేతలకు నోటీసులు. ఈయన విచారించిన తర్వాత ఇక ప్రముఖ నేతలకు కూడా నోటీసులు పంపే అవకాశం. అంటే ఒక్కొక్క నేతను విచారించిన తర్వాత వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు వాని ఫోన్ ద్వారా ఎవరెవరికి ఇచ్చేశారు, డబ్బులు అవ్వచ్చు, ఆర్థిక, మరోపక్క వ్యక్తుల్ని ప్రభావితం చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి ఈ నవీన్ రావుని విచారించిన తర్వాత ఇంకా వేరే వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే చాలామందిని కూడా విచారించిన నేపథ్యంలో ముఖ్యంగా వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా ఈ మధ్య జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కూడా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఇంట్లో వాళ్ళే ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక ప్రాధాన్యత అయితే సంతరించింది. ఇక యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్. దీంతో ఆర్ఎఫ్సిఎల్పై ఒత్తిడి పెరుగుతున్నది. ఎంపీ వంశీకృష్ణ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉన్నది. 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులే చేస్తున్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే మేనేజ్మెంట్ పనితీరుపై సిబిఐ ఎంక్వైరీ కోరతానని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడు. యూరియాను దిగుమతి చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. అంతర్జాతీయ సంబంధాలు సరిగా లేక ఉక్రెయిన్ నుంచి 10 లక్షల టన్నులు, చైనా నుంచి 30 లక్షల టన్నులు అయితే మాత్రం 30 లక్షల టన్నులు అయితే మాత్రం డిమాండ్ ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికైతే మాత్రం ఇవి అంటే ప్రధానమైనటువంటి దినపత్రికలో ప్రచురితమైనటువంటి మన విషయాలను కనుక మనం పరిశీలిస్తే భోగాపురం ఎయిర్పోర్టు నిన్న ట్రయల్ రన్ పూర్తి చేయటం, మరోపక్క ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు రావటం ఏపీలో, ముఖ్యంగా అంటే ఒక పక్క నీటి కేటాయింపుల విషయంలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీని కలిసి తెలంగాణ వాదన గట్టిగా వినిపించాలనేటువంటి అంశాలు. నా బీఆర్ఎస్ అయితే మాత్రం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఓ పక్క ఏపీ జలదోపిడీ చేస్తుందని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్. అటుపక్క ఏపీలో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి సవిత కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జలదోపిడీ చేసే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం మాకు అని చెప్పేసి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అంశాలు, గత వైసీపీ చేసినటువంటి తప్పిదాల వల్లే ఇప్పుడు ఇంకా ఈ జల సమస్యలు ఉన్నాయని చెప్పేసి మొత్తానికైతే ఉన్నాయి. మొత్తానికి 2 రాష్ట్రాల మధ్య అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా ఈ నీటి కేటాయింపుల విషయాలు అయితే మాత్రం చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి. ఇక మీరంటూ అటు అక్కడ ఏపీలో వైసీపీ, ఇక్కడ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ అయితే మాత్రం 2 కూడా పోటాపోటీ పోయి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తుంది. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుంది 3 నెలల్లో. నిన్న ట్రయల్ రన్ విజయవంతం అవడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారథ్యంలో బృందం అయితే మాత్రం భోగాపురంలో సేఫ్గా ల్యాండ్ అవడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి 3 నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎయిర్పోర్టు మాత్రం ప్రారంభం కానుంది. ఇది ఇవాల్టి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.